డాక్టర్, మీ మీద నాకెప్పుడూ దురభిప్రాయం లేదు, ఇక ముందు ఉండబోదు. మా నాన్నగారు ఒక బ్యాంకులో క్యాషియర్గా ఉండేవారని మీకు తెలుసుగా. ఒకరోజు ఆ బ్యాంకులో 50,000 దొంగతనం జరిగింది. చివరికి ఆ నేరం మా నాన్నగారి మీదే పడింది. అరెస్ట్ వారెంట్ కూడా వచ్చింది. అంత డబ్బు కట్టే స్థితిలో మా కుటుంబం లేదు. మా నాన్నగారికి దిక్కు తోచక వెళ్ళి బ్యాంకు డైరెక్టర్ కాళ్ళ మీద పడి ఎలాగైనా కాపాడమని బ్రతిమాలారు. మా అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే అలాగే కాపాడతానని వారన్నారట. అందుకు కారణం లేకపోలేదు. తన కొడుకు క్యాన్సర్ వ్యాధి ఉందని అప్పటికే వారికి తెలుసు. మా వారికి మాత్రం తన జబ్బు సంగతి పెళ్ళయ్యే వరకు తెలియదు. బ్యాంక్ డైరెక్టర్ పెట్టిన షరతుని గురించి మా నాన్నగారు నాతో చెప్పినప్పుడు నేను పడ్డ యమయాతన ఎవరికి అర్థమవుతుంది? అక్కడికి మనిద్దరం గాఢంగా ప్రేమించుకున్న సంగతి మా నాన్నతో చెప్పి గొల్లుని ఏడ్చాను. అందుకు ఆయన, సీత, నీ సుఖం కోసం నేను జైలు పాలై ఆ అవమానం భరించలేక మీ అమ్మ ఆత్మహత్య చేసుకుని సంసారం సర్వనాశనం కావడం నీకు ఇష్టమా చెప్పు? ఈ ఇంటి కోసం నీ ప్రేమను త్యాగం చెయ్యలేవా అని అడిగారు. ఒక్క క్షణం ఆలోచించాను. ప్రేమ, కర్తవ్యమా, ఏది నాకు దారి? నా అంతరాత్మను ప్రశ్నించాను. ఆ మార్గమే అనుసరించాను. ఏ క్షణాన నా జీవితం గురించి నిర్ణయించుకున్నాను అప్పటి నుండి మిమ్మల్ని కలుసుకోవడానికి అవకాశాన్ని కూడా నేను కల్పించుకోలేదు. ఇది జరిగింది. డాక్టర్, నేను మీకెన్నడూ ద్రోహం తలపెట్టలేదు. మీకే కాదు, ఏనాడు ఎవరికి నేను ద్రోహం చేయలేను డాక్టర్, ద్రోహం చెయ్యలేదు. ఆశ్చర్యంగా ఉంది. మనం ఆశ్చర్యపడాల్సిన సంగతులు ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి సీత. అది కాదండి, మీరు దేవుడికి మొక్కడం ఇదే మొదటిసారిగా చూస్తున్నాను. అవును, మనిషి మీద నమ్మకం తగ్గినప్పుడు దేవుడి మీద భక్తి పెరగడం సహజమే కదా. సీత, నువ్వు ఇప్పుడు దేవుణ్ణి ప్రార్థించేది నా కోసమా, నీ కోసమా? నా కోసం. నా పసుపు కుంకం కాపాడమని వేడుకుంటున్నాను. మనం కోరుకున్నవి వేడుకున్నవి అన్నీ జరిగితే ప్రపంచంలో ఈ కష్టాలు కన్నీళ్లు ఉండనే ఉండవు. అదేమిటండి? అవును, మనిషి జీవితమే అర్థం కాని ఒక పొడుపు కథ, అయోమయమైన సమస్య. ఎలా ఉంది డాక్టర్ గారు? ఏం పర్వాలేదమ్మా. 18వ తేదీ ఆపరేషన్ చేస్తాం. ఆ తర్వాత అమ్మాయి ఆరోగ్యం బాగా కోలుకుంటుంది. 18వ తేదీ? ఏమ్మా? 16వ తేదీ అమ్మాయి పుట్టినరోజు. ఓ, అలాగా, వెరీ గుడ్. వస్తానమ్మా. ఉమా, నీకోసం ఎన్ని బిస్కెట్లు తెచ్చానో చూసావా? అమ్మా, ఎవరికి మా పుట్టినరోజు అంటున్నారు? ఆహా. అమ్మా, నా పుట్టినరోజుకి సిల్క్ గౌన్ కొనిపెట్టమ్మా. నేను కొనిపెడతానులే. సిల్క్ గౌను, బొమ్మలు అన్ని కొనిపెడతా. ఏ సీత, నీకోసం ఒక టానిక్ తెచ్చాను. ఒక్క నెల రోజుల పాటు తీసుకున్నావంటే. అక్కర్లేదు డాక్టర్, నా ఆరోగ్యానికి బాగానే ఉన్నాను అని నువ్వు అనుకుంటే సరిపోయిందా సీత? దయచేసి మీరు అలాగే అనుకోండి డాక్టర్. అది కాదు సీత, గుండె బలహీనంగా ఉండడం ఎప్పటికైనా ప్రమాదమే. నా జీవితంలో ఇప్పుడు ఏర్పడ్డ ప్రమాదం కన్నానా డాక్టర్? ముందు ఆ ప్రమాదం తప్పించండి. అయితే క్షమించండి డాక్టర్. వస్తా.
సీత, నువ్వా? ఈ అర్ధరాత్రి వేళ ఇక్కడికి కారణం ఉండే వచ్చాను డాక్టర్. రా సీత, కొంచెం. పర్వాలేదు డాక్టర్, మీరు నాకు సహాయం చెయ్యాలి. చెప్పు సీత, నీ సంతోషం కోసం ఏం చేయమన్నా చేస్తాను. మీ దగ్గర నా ఫోటో ఉండటం సమంజసం కాదు. అది ఇచ్చేసేయండి డాక్టర్. సీత, సీత, నాకు మిగిలింది ఆ ఫోటో మాత్రమే. నువ్వు ఉండవలసిన చోట నీ నీడ ఉంది, అది కూడా నాకు లేకుండా చేస్తావా? డాక్టర్, నేను ఇంకొకరి ఇల్లాలిని. నన్ను మీరు పూర్తిగా మర్చిపోవాలి. తెగిపోయిన అనుబంధాల గుర్తులేమి మీ దగ్గర ఉండటం నాకు ఇష్టం లేదు. మీ మనసులో నా తలపే రాకూడదు. సీత, నేను కన్న కలలు, కట్టుకున్న కోటలు కూలిపోయాయి. నా ఊహలు, ఆశలు అన్నీ చెదిరిపోయాయి. నేనింకా సజీవంగా ఉన్నానంటే ఆ మధురస్మృతులే కారణం. డాక్టర్, మీ ఆనందాన్ని నాశనం చేసి మీ అశాంతికి కారణం నేనే అనుకుంటే అందుకు క్షమార్పణ కోరుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. వద్దు సీత, వద్దు. ఇందులో నీ తప్పే వెళితూ కరిగిపోయిన ఆశలు, జరిగిపోయిన గాథలు మర్చిపోలేక హృదయంలో దాచుకుని సతమతమవుతున్నాను. ఇది నా తప్పు. జరిగింది మర్చిపోవాలి డాక్టర్. ప్రయత్నించాను సీత, ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. కలియటం, విడిపోవటం జీవితంలో సహజం. శాశ్వతంగా విడదీసే మృత్యువుకే కలగని మీరు ఇలా కావటం మంచిది కాదు. గాయానికి మందు వేదాంతం కాదు సీత. మానవ జీవిత పరమార్థం వలచి విలపించడమూ కాదు. డాక్టర్, ఎంతో మంది ప్రాణాలను కాపాడే మీ పవిత్రమైన వృత్తి, అందువల్ల మీకు వచ్చే పేరు ప్రతిష్టలు కేవలం ఒక ఆడదాని మూలంగా, అందులోనూ నా మూలంగా నాశనం అవుతుందని తలుచుకుంటే మానవ సమాజానికే నేనొక ద్రోహినయ్యానని బాధపడుతున్నాను డాక్టర్. మీ పాదాలంటే ప్రార్థిస్తాను, దయచేసి నన్ను మర్చిపోండి. సీత, నీలా నేను మనసు రాయి చేసుకోలేకపోతున్నాను. నీతికి కట్టుబడ్డ ఇల్లాలిగా నా జీవిత శేషం గడపాలనుకున్నాను. అదే నా జీవిత పరమార్థంగాను ధర్మంగాను భావించాను. డాక్టర్, మనసు ఒక పవిత్రమైన దేవాలయం. ఆ ఆలయంలో ఒకే ఒక దైవం ఉండగలడు. స్త్రీకి భర్తే దైవమన్న పరమ సత్యాన్ని నేను ఏనాటికి మర్చిపోలేను. నా హృదయ మందిరంలో కొలువు తీరటానికి నా భర్తకు తప్ప మరింకెవ్వరికీ హక్కు లేదు. నిజం చెప్తున్నాను డాక్టర్, తన భర్త ప్రాణాలు కాపాడమని అర్థించే ఒక నిస్సహాయురాలిగా, ఒక రోగి ఇల్లాలుగా ఈనాడు మీ ముందు నిలబడ్డానే తప్ప ఆనాటి మీ ప్రియురాలిగా మాత్రం కాదు. ఇప్పుడు నా మనసులో మీరే కాదు, మీ తలపు జాడలు కూడా లేవు. మీరు డాక్టర్, నా కన్నీరు తుడవవలసిన వారు. నా గౌరవాన్ని కళంకపరచకండి. సీత, మీరు నీతి పరులైతే, ఇతరుల క్షేమం కోరే మంచి గుణమే మీకుంటే నా ఫోటో మీ వద్ద ఉండటం చాలా తప్పు. అది నేను సహించను కూడా. సీత, ఇక్కడున్న డాక్టర్ చాలా మంచివారని, మర్యాదస్తులని అనుకున్నాను. కానీ చాలు సీత, చాలు. ఇదిగో, వేదనతో వేసారిపోతున్న నాకు ఓదార్పుగా ఉన్న ఒకే ఒక చిహ్నం, అది ఈనాటితో తీరిపోయింది. సీత, ఇప్పుడు నీకు తృప్తిగా. నర్సమ్మా, ఇక్కడ కాసులేని ఒక అమ్మాయి ఉండాలి. ఎక్కడికి వెళ్ళింది? ట్రీట్మెంట్కి వెళ్ళింది. 1 గంట అవుతుంది రావడానికి. టీ కొట్టుకు గంట ఎదుగు అబ్బా.
ఎవరు మంచి పక్కేసి పెట్టారే బాగుంది. జోగులు జోగులు ఎరా నేను సహాయం చేయి బాబు. ఏమిటి? ఆపరేషన్ థియేటర్ రెడీగా ఉంది. చిన్న డాక్టర్ గారు ఎదురు చూస్తున్నారు. ఆ 7 నెంబర్ పేషెంట్ గా తీసుకెళ్ళి బాబు. పోరా, నీ పనులన్నీ నాకు చెప్తావు. నాకు ఎన్ని పనులు, ఏం కథ? జోగులు జోగులు మనలో మన సర్దే వదిలా ప్లీజ్. రేయ్, ఆ పేషెంట్ కి మొత్తం మంది ఇచ్చారా? అయ్యయ్యో, ఒక్క నిమిషం ఈ ఆసుపత్రిలో నేను చూసుకోకపోతే. హ? ఏమిటిది? ఆపరేషన్ పేషెంట్ వరండాలో పడేసిపోయారు. వట్టి సోమారిపోతారు. చచ్చా, అంతా మనమే చూసుకోవాలి. అబ్బా, 7వ నంబర్ ఎంత బరువు ఉన్నాడేమిటి? ఏమి తిన్నాడో ఏమిటో. ఎంత బరువు ఉన్నాడేమో ఆ బాబు. జోగులు, సార్, ఇతనికి ఇంజక్షన్ ఇవ్వకుండానే ఆపరేషన్ తీసుకెళ్తున్నామే. ఇది రంగు డ్యూటీ సార్, నాకు అప్పగించాడు. ఇంజక్షన్ ఇవ్వాలి. ఇచ్చేద్దాం. సార్ సార్ సార్, ఇంజక్షన్ ఇప్పుడే ఇవ్వాలా సార్? ఏ ఆపరేషన్ అయినాక ఇద్దామనే. రంగు 7వ నంబర్ రోగి. 7వ నంబర్ రోగ్ కాదు సార్, 4వ నంబర్ విజిటర్. ఈ రోగ్ కాసులు సార్. ఇక్కడికి ఎలా వచ్చావయ్యా? రాత్రి సంపూర్ణ రామాయణకి వెళ్ళారండి. సినిమా తెల్లారిపోయింది. ఇక్కడికి వచ్చాను, మా కాజులు లేదు. అందుకని ఈ మంచం మీద పోతున్నా. ప్రాణం ఎక్కడికో పోయింది. నిజంగానే పోయి ఉండేది. కడుపు కోసుండేవాళ్ళు. అమ్మో, కడుపు. జోగులు, అమ్మో, మొత్తం మంది ఇచ్చాం. ఎక్కడికైనా తీసుకెళ్లి పండుగ పెట్టు. టోపీ చేసు. ఇదంతా నువ్వే చేసావు. నన్ను సాధ్యం. ఇలాగే నువ్వు వచ్చి అలవాటుందా? ఇంత తీవ్రంగా ఎప్పుడు రాదు. ఇక నా వల్ల కాదు డాక్టర్, ఇక నీ బాధ భరిస్తుంది కదా. ఇంజక్షన్ ఇస్తాను, క్షణంలో తగ్గిపోతుంది. అమ్మా, అమ్మా, ఇంకేం పర్వాలేదు, హాయిగా నిద్ర పడుతుంది. పడుకోండి. మత్తు మంది ఇచ్చారా డాక్టర్? ఎస్, నిద్ర పట్టడానికి. డాక్టర్ రాము, భయపడకండి. ఈ వ్యాధి లక్షణమే ఇంత. ఈ గుండెపోటు ఇలాగే అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ప్రమాదం ఏమి లేదు. యూ విల్ బి ఆల్ రైట్. మళ్ళీ వచ్చి చూస్తాను. రాము, ఈ వేళ అప్పుడు వచ్చి మీకు ఇబ్బంది కలిగిస్తున్నందుకు క్షమించాలి. అదేం లేదు, లోపలికి రండి. కూర్చోండి. డాక్టర్, మీరేమాత్రం దాపరికం లేకుండా నాతో ఒక నిజం చెప్పాలి. అంటే ఇదివరకు అబద్ధం చెప్పానా? అబద్ధం చెప్పాలని కాకపోయినా నా మనసు నొచ్చుకుంటుందని నిజం దాచొచ్చుగా. మీ అభిప్రాయం? ఏం లేదు డాక్టర్, ఆపరేషన్ చేస్తే నేను బ్రతుకుతానంటారా? డాక్టర్, నేను పిరికివాణ్ణి కాదు. మీ మనసులో ఉన్న నిజాన్ని నిస్సంకోచంగా బయటపెట్టండి. మీకు తప్పక నయమవుతుందనే నమ్మకం నాకు దృఢంగా ఉంది. మీ నమ్మకం దృఢం కావచ్చు కానీ నా పరిస్థితి పేలవం కావచ్చుగా. చచ్చిపోతానని నేను భయపడటం లేదు డాక్టర్. నేను బ్రతికి సాధించేది లేదు. ఇంతవరకు నా జీవితంలో నాకు ఎలాంటి కొరత కలగలేదు. ఐశ్వర్యంలో పుట్టాను, అల్లారు ముద్దుగా పెరిగాను, ఆనందంగా జీవించాను. అందము గుణము ఉన్న పిల్లనే పెళ్ళాడాను. ఈ క్షణం వరకు ఆమె నాకే లోటు రానియకుండా ప్రాణప్రదంగా చూసుకుంటాను. అన్ని విధాలా అందరికీ అసూయ కలిగించే జీవితాన్ని నేను అనుభవించాను. ఇక మీదట కూడా మీకు అలాగే జరుగుతుంది రాము. నేను చెప్పింది నిజం, మీరు చెబుతున్నది జ్యోతిషం. డాక్టర్, ఒకవేళ మీరు అనుకున్న దానికి విరుద్ధంగా నేను మరణించడమే జరిగితే? అలా ఎన్నటికీ జరిగితే డాక్టర్,
ప్రశాంతంగా గడిచిన నా జీవితం ప్రశాంతంగానే ముగిసిపోవాలి. చావులో కూడా నాకే కొరత రాకూడదని నా కోరిక. ఆ కోరిక మీరు తీరుస్తారనే నమ్మకంతోనే మీ దగ్గరకు వచ్చాను. రాము, మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. నా భార్య వయస్సులో ఉంది. ఈ వయసులో ఆమెకి వైధవ్యం ప్రాప్తించడం హృదయం ఉన్న వాళ్ళు ఎవరూ హర్షించరు. ఆ స్థితి ఆమెకి అన్నిటికీ ఏర్పడదు. మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి. వాగ్దానమా? అవును, ప్రాణ స్నేహితుడిని అడుగుతున్నాను, సందేహించకండి. అలాగే రాము, ఏమిటో చెప్పండి. డాక్టర్, నేను మరణించిన ఆమె సుమంగలిగానే ఉండాలి. ఆమెకు మళ్ళీ పెళ్లి జరిపించే బాధ్యత మీది. చెప్పండి డాక్టర్, నేను కోరినట్టు చేస్తా. అలాగే రాము, ఆమె అంగీకరిస్తే నా వాగ్దానం తప్పక నెరవేరుస్తాను. డాక్టర్, ఏమిటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు సీత, ఉమ్మన గురించి ఆలోచిస్తున్నాను. అంత తెలివితేటలు అందము ఉన్న పాపని నేను ఎక్కడా చూడలేదండి. నా దిష్టే తగులుతుందేమో. అవును, ఆ పాపకి ఎల్లుండే కదా ఆపరేషన్. పాపం, ఆ కన్న తల్లిని తలుచుకుంటేనే దిగులుగా ఉంది. ఆమెకు తనది అని చెప్పుకోగలిగింది ఆ బిడ్డ ఒక్కతే. వయసులోనే భర్త పోయాడట. భర్త పోయాడా? అవునండి. ఆ వైధవ్యంతో ఆమెను చూస్తుంటే ఎంతో బాధగా ఉంది. సీత, ఏమండి, చిన్న వయసులో అలా వైధవ్యం ప్రాప్తించడం నిజంగా ఘోరం కదా. రేపు నాకేదైనా అలా అనకండి. మీకు దండం పెడతాను. పరిహాసానికైనా అలాంటి మాట్లాడకండి. కీడించి మేలించడం ఎప్పుడు మంచిది సీత. వద్దండి, వద్దు. మాట వరుసకైనా కీడును భరించే మనోబలం నాకు లేదు. అది కాదు సీత, అలాంటి ప్రమాదం ఏదైనా నాకు ఏర్పడితే. రాదండి, అలాంటిదన్నిటికీ రాదు. దయచేసి ఆ భయంకరమైన విపత్తుల గురించి ఊహించరైనా ఊహించకండి. ఊహకే వరం లేని దానివి నిజానికి ఎలా నిలబడతావు సీత? కాదు, అది నిజం కాదు. నేను పూజించే దైవమే నిజమైతే అది అబద్ధం అవుతుంది, అది తీరుతుంది. సీత, చచ్చిపోవటం నాకు మాత్రం సరదాగా చెప్పు. బ్రతుకు మీద తీపి నాకు మాత్రం లేదనుకుంటున్నావా? కానీ నీ మీద అనురాగం, మమకారం నన్ను భవిష్యత్తులోకి తరుగుతున్నాయి. నువ్వు అమంగళివి కాకూడదు సీత. నిన్ను అమంగళిగా నేను ఊహించుకోలేను. అందుకే నిన్నొక్క కోరిక కోరుతున్నాను. భర్త కోరిక నెరవేర్చడం భార్య ధర్మం. సీత, ఒకవేళ నేను మరణించడమే జరిగితే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని. అమ్మా, రండమ్మా, రండి. ఇంటికి వెళ్తున్నారా? అవునమ్మా. రేపు మళ్ళా వస్తారుగా? వస్తానమ్మా. చూడండమ్మా, నాకు చిన్న పని చేసి పెట్టండి. చెప్పండి అమ్మా, నా చేతనైన పని ఏదైనా చేస్తాను. ఏమీ లేదు, రేపు మీరు వచ్చేటప్పుడు మరిన్ని పూలు పసుపు తెచ్చిపెట్టండి అమ్మా. పువ్వులు పసుపు? అవును, నాకు అవి అవసరం. ఎక్కువగా తీసుకురండి. ఇది కూడా మర్చిపోకండి అమ్మా. అమ్మా సీతమ్మా, రండమ్మా. ఇవిగోనమ్మా పువ్వులు పసుపు, తీసుకోండి. మీకు శ్రమ కలిగించాను. అదేమిటమ్మా ఇదొక శ్రమ? ఉన్నట్టుండి మీరు పువ్వులు పసుపు అడిగేసరికి కారణం తెలియక నేను చాలా కంగారు పడిపోయానమ్మా. ఏమీ లేదమ్మా, ఇవాళకి సరిగ్గా 8వ రోజు మా వారికి ఆపరేషన్. ఏమవుతుందో డాక్టర్లే గట్టిగా చెప్పలేకుండా ఉన్నారు. మీ భయం నాకు అర్థమైందమ్మా. మీకెన్నటికీ ఏ ఆపద రాదు. మీ పసుపు కుంకుమ శాశ్వతంగా ఉంటుంది. భగవంతుడు మిమ్మల్ని అన్యాయం చేయడమ్మా. ఆ భగవంతుడిని నేను నమ్ముకున్నానమ్మా. అంతా శుభమే జరుగుతుందమ్మా. ధైర్యంగా ఉండండి. నేను వస్తానమ్మా. డాక్టర్ గారు, రేపేనా ఆపరేషన్? అవునమ్మా, ఇది చాలా మామూలు ఆపరేషన్. ఇందులో కంగారు పడాల్సిందేమీ లేదు. ఈ రోజు పాపకు ఎంత రెస్ట్ ఉంటే అంత మంచిది. మీరు దగ్గరుండి చూసుకోవాలి. మరి వస్తానమ్మా. మంచిది. వెళ్ళొస్తాను పాప. తాత. అమ్మా ఎప్పుడు నా దగ్గరే ఉండమ్మా. నీ దగ్గరే ఉంటానమ్మా. ఉమా, రండమ్మా, రండి. అక్క
అక్క నాకు ప్లీజ్ ఆపరేషన్. ఇదిగో కుంకుమ పెట్టుకో. ఎందుకు? ఈ కుంకుమ పెట్టుకుంటే జబ్బంతా నయమయ్యి కులాసాగా తిరుగుతావు. అట్టయితే ఎక్కువ కుంకుమ. ఎందుకమ్మా? కాంతమ్మకాయకి, తాతయ్యకి అందరికి ఇచ్చేస్తా. ఇచ్చిరా. కూర్చోండి అమ్మా. డాక్టర్ గారు ఏమంటున్నారమ్మా? భయం లేదంటున్నారమ్మా. నాకేం మనసు సాగటం లేదు. మీరు ఎలా ఉండకూడదమ్మా, ధైర్యంగా ఉండాలి. అక్క నీ ముక్కుని చూపించు. ఎందుకమ్మా? ఈ కుంకుమ పెట్టుకుంటే జబ్బులన్నీ నయమైపోతాయి చెప్పింది సీత. అయితే పెట్టు. తాత ఈ ముఖం చూపించు. ఎందుకమ్మా? ఈ కుంకుమ పెట్టుకుంటే జబ్బులన్నీ నయమైపోతాయి. నువ్వే పెట్టమ్మా. ఉమా, నువ్వు ఇలా తిరగకూడదమ్మా. వెళ్ళి పడుకో తల్లి. పో, అమ్మ పిలుస్తుంది పో. ఉండనే అమ్మా. తాత నాకు రేపు ఆపరేషన్ తాత. వెళ్ళొస్తానా తాత? ఇంత పసితనంలో ఈ బిడ్డకు ఏమిటమ్మా ఈ కష్టం? ఆ పాప బ్రతకాలని నేను మొక్కని దేవుడు లేడు తాతగారు. ఆ బిడ్డే బ్రతకపోతే ఎందుకమ్మా అలా అనుకోవటం? మన చేతుల్లో లేనప్పుడు అంతా మంచే జరుగుతుందనుకుంటే పోలేదు. తాతగారు, నాలో ఎందుకో ఒక గట్టి నమ్మకం ఏర్పడిపోయింది. అది నిజమే నెరవేరిందా నా జీవితంలో అంతకన్నా సౌభాగ్యం ఉండదు. ఏమిటమ్మా అది? అందరికీ అది అర్థం లేదనిపించవచ్చు, కానీ అది నా భవిష్యత్తుకే ఒక సూచనని నా విశ్వాసం. ఏమిటో నాకేమీ అర్థం కావట్లేదమ్మా. ఈ పాప బ్రతికితేనే మా వారు బ్రతుకుతారు. ఈ ఆపరేషన్ నెగ్గితే మా వారి ఆపద తప్పుతుందని నాకెందుకో గట్టి నమ్మకం ఏర్పడిపోయింది. అది గుడ్డి నమ్మకం తల్లి. ఏమైనా కానివ్వండి, ఆ విశ్వాసం నా హృదయంలో స్థిరపడిపోయింది. దాన్ని మార్చుకోవడం నాకు అసాధ్యంగా ఉంది. సరే, మంచి వాళ్ళకి ఎప్పుడూ ఆ ప్రభువు మంచే చేస్తాడమ్మా. వస్తాను తాతగారు. మంచి. సరిగ్గా 8 గంటలకు ఆపరేషన్ థియేటర్ బేబీని తీసుకురావాలి. డాక్టర్, కరెక్ట్గా 8 గంటలకు ఆపరేషన్ ప్రారంభిద్దాం. ఏర్పాటు చేయండి. ఓకే డాక్టర్.
ఆపరేషన్ ఇంకా ఎంతసేపు పడుతుందట? ఇంకొక అరగంట సేపు అవుతుందటండి. పాపం పొద్దున్నుంచి ఆ పిల్ల తల్లి పచ్చి గంగైనా ముట్టుకోలేదు. కాఫీ తీసుకెళ్ళిద్దామని. అమ్మా, ఈ కాఫీ తీసుకోండి. వద్దమ్మా, నాకేం వద్దు. అలా అనకండి అమ్మా. పొద్దున్నుంచి పచ్చి మంచినైనా ముట్టుకోలేదు. కొద్దిగా తీసుకోమ్మా. నాకు వద్దమ్మా. ఆపరేషన్ పూర్తయిందమ్మా. బిడ్డకి ఏ ప్రమాదం లేదు. అమ్మా, పాపను ఎప్పుడు చూడొచ్చు? ఇంకా అరగంట చూడొచ్చు. అమ్మా సీత, అమ్మా, నా తల్లి, నా బంగారు తల్లి. దేవుడు నన్ను చల్లగా చూశాడమ్మా, నన్ను చల్లగా చూశాడు. అమ్మా, బిడ్డను కొంచెం చూస్తూ ఉండండి అమ్మా. నేను గుడికి వెళ్ళి వస్తాను. అలాగేనమ్మా, వెళ్ళండి. ఏమండి, పాప కొంచెం రెస్ట్ కావాలి. తాతగారు, నిజంగా నాకు ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? పాప ఆపద గడిచింది. మా వారికి ఇంకేం పర్వాలేదు. డాక్టర్, డాక్టర్, పాపం ఫిట్స్ వస్తున్నాయి. డాక్టర్, బేబీ ఫిట్స్ చాలా సీరియస్ గా వచ్చాయి. ఎస్ డాక్టర్. డాక్టర్, బిడ్డకి ఏ ప్రమాదం లేదు కదా? ఇప్పుడే ఏమీ చెప్పలేము. ఇంకా 3 గంటలు గడవాలి. ఇప్పుడు 5 అయింది. అంటే 8 గంటల తర్వాత కానీ ఏ సంగతి నిశ్చయంగా చెప్పలేము.